హలో సినీఫైల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా యూనివర్స్. ఈ రోజు మీ ముందుకి ఇంకో కొత్త సినిమా రివ్యూతో వచ్చాం. మూవీ నేమ్ మిరాయ్ విచ్ ఇస్ డైరెక్టెడ్ బై కార్తిక్ ఘట్టమనేని, స్టారింగ్ తేజ సజ్జా, మంచు మనోజ్, రితికా నాయక్, జగపతి బాబు, శ్రేయ, జయరామ్, ఇంకా గెటప్ సీను. ఇలా చాలా మంది నోటెడ్ యాక్టర్సే ఉన్నారు. ఈ మూవీ ఈ ఇయర్ లో వచ్చిన వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఫ్రమ్ టాలీవుడ్. ఎందుకంటే హనుమాన్ మూవీ తర్వాత తేజ సజ్జా మీద ఎక్స్పెక్టేషన్స్ ఇంకా తన మార్కెట్ కూడా ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఆ టీజర్ అండ్ ట్రైలర్ చూసాక ప్లాట్ లైన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడం వల్ల మూవీ మీద హైప్ మామూలుగా లేదు. ఇంతకీ ఈ మూవీ మనం పెట్టుకున్న అన్ని ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా, సినిమా చూసాక మాకేమనిపించిందో మాట్లాడుకుందాం. ముందుగా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే తేజ సజ్జా ఇన్ లీడ్ రోల్, హీ డిడ్ అల్టిమేట్ జాబ్ ఇన్ హిస్ రోల్. ఆ రోల్ కి కావాల్సిన ప్రతి ఆస్పెక్ట్ లో ఈ నెయిల్డ్ ఇట్. ఎమోషనల్ సీన్స్ లో తన ఎక్స్ప్రెషన్స్, యాక్షన్ సీన్స్ లో తన మాస్ అపీల్తో చాలా బాగా పర్ఫామ్ చేశారు. హనుమాన్ లాంటి పెద్ద హిట్ తర్వాత మళ్ళీ అలాంటి సూపర్ హీరోయిక్ రోల్ పడడం హైలైట్ అసలు. ఇంకా అది బాగా యూటిలైజ్ చేసుకున్నారు. మంచు మనోజ్ ఇన్ నెగిటివ్ రోల్, హీ కంప్లీట్లీ జస్టిఫైడ్ ద రోల్. కొన్ని డైలాగ్స్ లో ఆ డిక్షన్ కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ, ఆ రోల్లో అలా దిగిపోయారు. నెక్స్ట్ రితికా నాయక్, షీఈస్ గుడ్ ఇన్ హర్ రోల్, నథింగ్ సో మచ్ స్పెషల్ అబౌట్ ఇట్ టు సే. శ్రియ గారు డిడ్ వెల్, ఆమెకి మంచి స్కోప్ ఉన్న రోల్ పడింది అండ్ షీ జస్టిఫైడ్ ఇట్. నెక్స్ట్ జగపతి బాబు అండ్ జేఎం రవి గారు డిడ్ వెల్. గెటప్ సీను ఈస్ గుడ్ ఇన్ హిస్ రోల్ యాజ్ యూజువల్. ఇంకా స్పెషల్గా చెప్పుకోవాలంటే డైరెక్టర్స్ అయిన కిషోర్ తిరుమల అండ్ వెంకటేష్ మహా ఎక్స్టెండెడ్ క్యామియోస్తో కొంతవరకు ఫన్ జనరేట్ చేశారు. లెట్స్ టాక్ అబౌట్ ద టెక్నికాలిటీస్. సినిమాటోగ్రఫీ బై కార్తిక్ ఘట్టమనేని. ఈ మూవీకి తనే డిఓపిగా చేశారు. ఈ మూవీకే కాదు, ఆయన డైరెక్ట్ చేసిన ప్రీవియస్ 2 మూవీస్కి కూడా ఆయనే డిఓపి. అంతేకాకుండా చాలా మంచి మూవీస్ లైక్ ఆ, కార్తికేయ 1 అండ్ 2, డిస్కో రాజా, కృష్ణార్జున యుద్ధం, ఇలా అన్ని మూవీస్కి ఎంచడానికి ఏం లేకుండా చాలా బాగుంటుంది ఆయన డిఓపి. అలానే ఈ మూవీకి కూడా చాలా టాప్ నాచ్ ఉంటాయి. ఆ విజువల్స్, కొన్ని ఫ్రేమింగ్స్, ఆ అండర్ వాటర్ సీక్వెన్స్, ఆ టేకింగ్ చాలా బాగుంటుంది. ఇంకా మూవీకి మేజర్ అసెట్ కూడా. నెక్స్ట్ మ్యూజిక్ బై గౌరహరి వాస్ టూ గుడ్. హనుమాన్కి ఎంత అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయిందో దీనికి కూడా అంతే హైలైట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా ఆ క్యారెక్టర్స్ యొక్క థీమ్ పీజిఎమ్స్ చాలా బాగున్నాయి. కాకపోతే సాంగ్సే అంత వర్క్ అవ్వలేదు నాకు. అండ్ పర్లేదనిపించిన వైబ్ ఉంది సాంగ్ కూడా మూవీలో లేదు. ఎడిటింగ్ బై ప్రదీప్ దేశపాండే అండ్ శ్రీకర్ ప్రసాద్ వాస్ గుడ్. అండ్ ప్రొడక్షన్ డిజైన్ బై నిధి ప్రియ వాస్ గుడ్ అసలు. ఆ సెట్స్ని వాళ్ళు చూపించాలి అనుకుంటున్న అట్మాస్ఫియర్ని చాలా బాగా కన్విన్స్ చేశాయి. మూవీలో చాలా లొకేషన్స్ ఉన్నాయి బట్ ఎక్కడ ఆర్టిఫిషియల్గా అనిపించకుండా చాలా బాగా డిజైన్ చేశారు. నౌ కమింగ్ టు ద రైటర్ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని. ఈయన మూవీస్ అంటే ఒక చిన్నపాటి అటెన్షన్ ఉంటుంది నాకు పర్సనల్గా. సూర్య వర్సెస్ సూర్యలో ఆ ప్లాట్ లైన్ బాగుంటుంది కానీ సెకండ్ హాఫ్లో ఆ ఎగ్జిక్యూషన్ డ్రాబ్యాక్. సేమ్ విత్ ద ఈగల్ మూవీ. కోర్ పాయింట్ చాలా బాగుంటుంది, కొన్ని పోర్షన్స్ కూడా బాగుంటాయి కానీ సెకండ్ హాఫ్లో ఆ ఎగ్జిక్యూషనే మళ్ళీ దెబ్బ. పోనీలే అదే ఈ మూవీతో బీట్ చేస్తారు అని అనుకున్నాను కానీ చూసాక సేమ్ అదే దెబ్బ పడింది నా ఎక్స్పెక్టేషన్స్కి. మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది. ఆ వరల్డ్ బిల్డింగ్, ఆ బ్యాక్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అలా వెళ్తూ హీరో ఎంట్రీ నుంచి కొంత టైం వరకు మూవీ స్లోగా అయిపోతుంది. ఇంకా అక్కడ ఇరికించిన కామెడీ సీక్వెన్సెస్ నాకైతే నచ్చలేదు. ఇంకా సీన్స్ని కూడా డ్రాగ్ చేసినట్టు అనిపించింది. హీరో చేయవలసిన టాస్క్కి టైం తక్కువ ఉన్నా ఇంకా దాని వైపుగా స్టోరీ ప్రోగ్రెషన్ ఉండదు. మళ్ళీ సడన్గా షిఫ్ట్ కొట్టి ఒకేసారి అన్ని ఆస్పెక్ట్స్ జరిగిపోతాయి. అలా ఫస్ట్ హాఫ్లోనే చాలా స్టోరీ అయిపోతుంది. ఇంటర్వెల్లోనే మూవీ ఫినిష్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది ఆ రన్ టైం వల్ల. కానీ ఆ ఇంటర్వెల్ దగ్గర వచ్చిన ఆ యాక్షన్ సీక్వెన్స్ చాలా హై ఇస్తుంది. సెకండ్ హాఫ్ రష్ ఏం లేకుండా నార్మల్గా స్టార్ట్ అవుతుంది. అలా వెళ్తూ మధ్య మధ్యలో హై మూమెంట్స్ వస్తాయి కానీ అంత సర్ప్రైజింగ్ ఏమీ అనిపించవు. ఇంకా ఏదో కొత్తగా జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తే ఆల్రెడీ మనకు ఎక్స్పీరియన్స్ ఉన్నవే చూస్తాం. అవి వెజలింగ్ మూమెంట్సే కానీ మూవీ బిగినింగ్లో అంత హైప్ ఇచ్చి చెప్తే ఇంకా ప్రీ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ చాలా డ్రాగ్ చేశారనిపించింది. ఇంకా కొంచెం బోర్ కొడుతుంది. నాకు నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశా కానీ రెగ్యులర్ సూపర్ హీరో ఫిలిం క్లైమాక్స్ లాగానే ఉంటుంది. చాలా పోర్షన్స్ మూవీలో చాలా బాగా అనిపిస్తాయి కానీ ఓవరాల్గానే ఎందుకో మూవీ మీద నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు. బట్ కమర్షియల్గా మాత్రం వర్కౌట్ అవుతుంది ఈ మూవీ. ఇంకో విషయం, మూవీకి లేట్గా వెళ్ళొద్దు, మూవీ అయిపోయాక వెంటనే వచ్చేయద్దు. ఒక 2 సర్ప్రైజెస్ అయితే పెట్టుకున్నారు మూవీ టీమ్. ఒకవేళ ఈ వీకెండ్ ఏదైనా మూవీకి వెళ్ళాలి అని అనుకుంటే యూ మే డెఫినెట్లీ గివ్ ఇట్ ట్రై. ఈ రివ్యూ ప్యూర్లీ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీరు కూడా ఈ పాటికే సినిమా చూసేసి ఉంటే మీ ఒపీనియన్ని కూడా కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మూవీ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.